అక్క మా ఎర్రబాపు ఏం కూర వండిండో ఏమో నీ అవ్వ రొయ్యల పులుసు పెట్టువన్నా ఇవాళ రొయ్యల పులుసు పెట్టపోయింది అనుకో పొట్టు పొట్టు కొడతా మా బాపుని ఏమనుకుంటాడో నీ అవ్వ రోజు చిక్కుడుగాయ ఆలుగడ్డ టమాటా అండి 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 అవి తిని తిని పురుషం లేస్తాంది అయినా మా ఉంటే ఎంత కమ్మగా మటను చికెను బోటి చి నీ అవ్వ మా అమ్మను ఆ దేవుడు జప్పన తీసుకుపోయిండు ఇక మా అమ్మ పోయిన కాడ నుంచి మా బాప ఆగమైండు నేను ఆగమైన ఇక నేను చెప్పిన మాట మా బాపు అస్సలే వింటలేడు ఇప్పుడు ఏం వండిండో ఏమో ఇక పోయి చూడాలి కడుపులో గోకుతాంది ఇంత కడుపులో వేసుకుంటేనే మళ్ళీ ఊరి వినబడతా నా కోసం నా ముంగట తిడతాడు కానీ నేను పోయినాక నా ముద్దుల కొడుకని మా ఎర్రబాబు నా కోసం మస్తు బాధపడతాడు కానీ బాధపడతాడు కానీ రూపాయి అడుగుతా అసలే ఇస్తలేడు ఒక్కొక్కరు మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు అద్దాలు కొనుక్కుంటారు నీకెందుకురా ఊరు విన తిరగటోనివి ఏదన్నా పని చేసి కొనుక్కోపో అంటాను మా బాపు ఉండగా నేనెందుకు పని చేస్తా నేను చెయ్యనే చెయ్య ఇలా రొయ్యల కూర తింటా మంచిగా జేబులకు పైసలు ఇవ్వంట ఇవ్వకపోయినా అనుకో ఆయన సంగతి చెప్తా ఇవ్వదా నీ అవ్వ నాకు వీంతోని గోసగా వచ్చింది అత్తడు ఇడతాడు పోతాడు ఎద్దుకెద్దాయండు వారి బట్టలు వాడు విత్తుకోవడం సోయలేదా వీడు ఎప్పుడు బుద్దుకెత్తాడో ఏమో పెళ్ళాలు లేని బతుకు ఆగమే నీ అవ్వ పొద్దుగాలనంగా వేయండు ఏడికేండో ఏమో నీ అవ్వ తిరిగి తిరిగి ఇంటికి వచ్చి ఎంత ఆగం చేస్తున్నావు వీంతో నాకు రామకోసకే ఉన్నది ఏం చేస్తానే బాబు నా ముద్ర కొడుకు ఎప్పుడు వస్తాడని చూస్తానే వానే రానే అత్తిని రావద్దేంది పోవన్నా అయితేనే గాని రొయ్యల పులుసు పెట్టువన్నా పెట్టినావా నీకు తిండి పెట్టే ఎక్కువ ఇంకా రొయ్యల పులుసు కావాలని ఆర్డర్ ఎత్తున్నావురా ఎద్దుకు పెరిగినావు ఇంకెప్పుడు పైకి వస్తావు ఎప్పుడు బుద్ధికి వస్తావు నీ అవ్వ నువ్వు ఉండగా నాకు బుద్ధి ఎందుకే నువ్వు బుద్ధి చెప్పవా నువ్వు ఉండగా నాకు బుద్ధి ఎందుకే నువ్వు బుద్ధి చెప్పవా బుద్ధికిద్దంటే అంటే అంగబెట్టి కూర్చో కొడుక ఏమనుకుంటానో మాంగ పెట్టి కుదుతూ గాని రొయ్యల కూర అండకుంటే ఏం కూర అండినావు ఏం కూర అండలే బువ్వండాడ పెట్టిన ఊళ్ళోకి ఏమన్నా కూర అడుకొచ్చుకొని తినరా ఏంది ఇంత బతుకు బతికి ఎర్రన్న కొడుకునాయి ఉండి కూర అడకచ్చుకొని తినన్నా ఏం మాట్లాడతానవే ఏం మాట్లాడతానవే మరి లేకపోతే ఏందిరా నాకు లగ్గం చేయి నాకు పెళ్ళం వచ్చినట్టు ఉంటది నీకు అవ్వ వచ్చినట్టు ఉంటది నాకు లగ్గం చేయి నాకు పెళ్ళం వచ్చినట్టు ఉంటది నీకు అవ్వ వచ్చినట్టు ఉంటది అవ్వ వచ్చినాక నీకు తీరొక్క కూర అంటే పెడుతుందిరా అబ్బా బాపు నీ తెలివికి మొక్కన్నే నీ అవ్వని ఆ మాట నీకు ఎట్లా బుద్ధి అవుతుంది పెళ్లికి ఎదిగిన కొడుకుని విడిచిపెట్టి కాటికి దాపే వయసు వచ్చినా నీకు లగ్గం కావన్నా పెళ్లికి ఎదిగిన కొడుకుని విడిచిపెట్టి కాటికి దాపే వయసు వచ్చినా నీకు లగ్గం కావన్నా నువ్వు లగ్గం చేసుకుంటే అవ్వత్తనే కూరలన్నీ పెడతదా నీ ప్లాను మంచిగానే ఉన్నది ఈ ముచ్చట ఊళ్ళో చెప్పినవనుకో నోట్లు ఉంచుతారు ఈ ముచ్చట ఊళ్ళో చెప్పినవనుకో నోట్లు ఉంచుతారు అర్థమైతుందా పోయి ఏదో కూర అండిపో కొడుక నేను చెప్పిన మాట ఇల్లేదనుకో ఇది అడక తినే బతికేరా ఇక నేను చెప్పిన మాట ఇల్లేదనుకో ఇది అడక తినే బతికేరా ఇక నీ అవ్వ నేను అడక తినైనా బతుకుతా గాని నీకైతే లగ్గం చేయనే నేను అడక తినైనా బతుకుతా గాని నీకైతే లగ్గం చేయనే అరే నాకు చేయకుండా మరి నువ్వన్నా చేసుకోరా కోడ పిల్ల వస్తుంది మనకు వంట చేసి పెడుతుంది నేను చేసుకోను చేసుకో బిడ్డ నేను చేసుకోను చేసుకోరా అరే చేసుకోనన్నా కదా అయినా నాకు ఏ పాటి వయసు వచ్చింది మరి నువ్వు చేసుకోకుండా నాకన్నా అయ్యిరా ఎందుకు చేయనా అయ్యా చేత్త చింతబరగలు తీసుకొచ్చి చేత్తా అప్పుడు లగ్గం అవుతుంది నీకు కన్నందుకు తననే సిద్ధపడలతో కూడా లగ్గం చేస్తా అంటావురా అయినా కన్నందుకు తప్పుతా అదిరా కంతల సత్తి బావ కైకిలి పైసలు ఇవ్వాలి పోయి తీసుకోండి రా అట్లే రంగ కూరగాయలు తీసుకోండి రా సరే తీసుకొని వస్తా ఇంకో నా ఇష్టం ఉన్నది తెచ్చుకుంటా అర్థమైతుందా సరే తెచ్చుకోపో నీ ఇష్టం ఉన్నదే సరే పోతానా పో గంతే పో తిరుగు సత్యమావా ఓ సత్యమావా ఉండవా ఎవరు మీరు నేనా మనిషిని మనుషులు ఎక్కడే కనబడతావు గాని ఎవరో చెప్పు ముందు నేనా ఎర్రన్న కొడుకును ఓ గా ఎర్రమావ కొడుకువా ఎందుకు వచ్చినావు చెప్పు మరే అవ్వ కొడుకు ఓలి కంతిరిది ఉన్నట్టున్నది ఏం లేదు మీ బాబు మా బాబుకు కైకిలి పైసలు ఇయ్యన్నట అడకరమ్మంటే అడకపోదామని వచ్చిన మీ బాబు లేడా
మా బాపు లేడు, పొలం కాడికి వేయండు, వచ్చినాక రాపో. వచ్చినాక రానందుకు అటు ఇటు ఎండలు ఏం తిరగాలి, అచ్చరాకి ఇన్నే ఉంటది దిగి. వచ్చేదాకా ఇన్నే ఉంటావా? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఏం అర్థమైతే లేదు. అసలే నేను మస్తు ఆకలి మీద ఉన్నా. ఏంది ఆకలి మీద ఉన్నావా? ఏంది నువ్వు అంత ఎట్లా మాట్లాడతాను? మా బాప వచ్చినాక రాపనాడు. అయ్యో నువ్వు తప్పు అర్థం చేసుకుంటున్నావు. ఆకలి అంటే నాకు కడుపు కాలుతుంది, మా ఇంట్లో ఏం కూర లేదు, మీ బాబు పైసలు ఇయ్యన్నట, పైసలు అడుకొని కూరగాయలు తేపోరా కూర అంటా అన్నాడు. నేను గట్లంటానా? అయ్యో కూరగాయలకు కూడా పైసలు లేవా? గంత లేకిడోళ్ళ మీరు? మేము పైసలు ఇస్తేనే మీరు వండుకుంటారా? ఏయ్, మంచిగా మాట్లాడు. లేకిడోళ్ళు గీకిడోళ్ళు అంటాను. మీ కైకిలు వచ్చినప్పుడు మిమ్మల్ని అడగపోతే మందిని అడుగు అంటావా? ఇవి మా పైసలు మాకు. మా బాపు లేడని చెప్పినా కదా, వచ్చినాక రాపో ఇస్తాడు. ఏంది మీ బాబు వచ్చాక నాకు ఆకలి ఆగుతుందా? మీ బాబు వచ్చినాక నడుకొని పోతా గాని బువ్వ కూర వేసుకురాపో. తిని మీ బాబు వచ్చాక దీని ప్యాన్ కింద బల్లవిన వంట. నువ్వేమన్నా మా సుట్టపోనివా? బువ్వ కూర వేసుకురాపో అంటాను. మా బాపు వచ్చినాక రాపన్నాడు. మీ బాబు వచ్చాక ఆగన్నా నా ఆకలి ఆగుతుందా? అయితే కానీ మీ వంట రూమ్ ఎక్కడా? ఎక్కడుంటే నీకెందుకు చెప్పాలా? తలుపుకు మసి అంటిందంటే ఇదే వేసుకచ్చుకుంటాను. తలుపుకు మసి అంటిందంటే ఇదే వేసుకచ్చుకుంటాను. అగో మా వంట రూమ్లో పోతానేమి? మీ బాబు పైసలు ఇవ్వాలి కాబట్టి మీ బాబు వచ్చాక ఇక్కడనే ఉంటా. అగో అని వచ్చినాక రమ్మని చెప్తానా కదా. నాకు ఆకలి అవుతుంది. అయితే వేసుకొని తింటావా? మరి వేసుకో తినా. మరి కూర వేసి ఇస్తావా? ఎందుకు వేసియాల? నేను వేసియా. ఇక నువ్వు కూర వేసి ఇచ్చినా కూడా నాకు మనసు ఆగట్లేదు. మస్తు ఆకలి అవుతుంది. ఇక బువ్వ కూడా వేసుకొని వస్తా. అయినా మీరు దూరపోలే దగ్గరలేనే. అయితే దగ్గర అయితే మా వంట రూమ్ లో పోయి తింటా నువ్వు? ఏం కాదు, బరాబర్ తింటా. ఏంది ఇది? మా వంట రూమ్ లో పోయి నువ్వు వేసుకొచ్చుకొని తింటాను. మరి ఆకలి అవుతుంది ఏం చేయాలి? బా లచ్చత్త కమ్మగా అండింది. మా అమ్మ మంచిగానే వండుతుంది. మా బాబు వచ్చినాక రమ్మంటే మా వంట రూమ్ లోకి పోతావా? మరి పోకపోతే ఏం చేయాలి? అవును పిల్ల, కైకిల్లోళ్ళు వచ్చినప్పుడు ఎంబడే పైసలు ఇస్తే నీ అచ్చకి బువ్వ తింటున్నా. మేమే నువ్వు అన్నట్టు లేకుడోళ్ళమే. లేకుడోళ్ళు అయ్యేపటిగానే వేసుకొని తింటానా? అర్థమవుతుందా? ఎందుకు ఇయ్యం మేము పైసలు? మేము ఇయ్యమని చెప్పినావా? మా బాపు రాని ఇస్తాను అనలేదా నీకు? అయ్యో మీ బాబు వచ్చాక నాకు ఆకలి ఆగుతలేదు, అందుకే వేసుకొని తింటానా? అవునే లక్ష్మి, పొలం కాడ నాటేయించినాం, మందు జల్లు ఇచ్చినాం, పొలం కాడ మొత్తం పనులన్నీ అయిపోయినట్టే. మా అయిపోయినట్టే. వానలే పడతలేవు, తెచ్చబడతాయో ఏమో. అది కాదే, ₹1,00,000 తెత్తి మీ లాగోడికి ఎండకి ఇట్లా ఉంటే ఎట్లా వెళ్ళాలి? అది ఏముందాయా? ఏం చేస్తాం? ఎవరా శంకరే, నాడు ఇంట్లో కూర్చొని దర్జాగా అన్నం తింటున్నావు? ఎవరు పెట్టిను? అవునా రవలి, నువ్వు పెట్టినావు అన్నం? నేనేడ పెట్టినే బాపు. మరి ఎందుకు వచ్చిండటు వీడు? కైకిల్ పైసలు ఇవ్వాలంట కదా. అగో కైకిల్ పైసలు ఇచ్చేది ఉంటే నేను వచ్చి చెప్పొద్దునా? నువ్వెందుకు వచ్చినావురా? అయ్యో మావా, కోపానికి వస్తానేవేంది? మా బాబుకు నువ్వు కైకిలు పైసలు ఇయ్యన్నాడ. అవి ఇచ్చినాక కూరగాయలు పట్టుకొని రారంటే మీ బిడ్డ నువ్వు లేవంటే ఆకలి వేసుకొని తింటానల్ల తప్ప. అవురా శంకరి, కైకిల్ పైసలు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి అన్నం వేసుకొని తింటావురా నువ్వు? ఏ ఆగు, ఆకలి అవుతుంది కావచ్చు. ఎర్రన్న కొడుకేనే ఆయన. అబ్బా అత్త కరెక్ట్ చెప్పింది. నా కడపాకలు దానికే తెలుసు. ఆయన గంతగానం కోపానికి వస్తానవేందా మావా? నీ పరాయన్నా వరుస కళ్ళుండేనే. నువ్వేంది ఎర్రన్న కొడుకని వెనకేసుకొస్తాను? ఎందుకు వచ్చి వేసుకొని తింటానని అడగవా? అన్నం పెడితే మనకే పుణ్యం కదా బిడ్డ. ఆకలి అవుతుంది కావచ్చు, తినని రాదు. శబాష్ అత్త, నీ లెక్క దిల్దారుగా ఉన్నానే. వెనకేసుకొని ఏం కొంట పోతాడా మామ? అయితే కొద్దిగా వేసుకురా పోవే. ఓ శంకరే, నువ్వే తింటావురా? పొద్దున దాకా కట్టం చేసి వచ్చిన మేము తినొద్దారా? తిన్నకాడికి మాదాలి. పోయి ప్లేట్ కడుగుపో. అట్లా అనద్దు బిడ్డ. ఆ తిన్న ప్లేట్ మనం కడిగితే పుణ్యం వస్తుంది. ఏం పుణ్యం? అట్లా అంటే రోజులు ఇంటికి పోయి బోల్దోంతది, మస్తు పుణ్యం వస్తుంది మనకు. అట్లా అంటే రోజులు ఇంటికి పోయి బోల్దోంతది, మస్తు పుణ్యం వస్తుంది మనకు. శభాష్ కోడలా, నాకు అదే కావాలి.
ఏది కావాలి? కూరగాయలకే పైసలు లేవంటే ఈవెన్ పని మనిషిగా పెట్టుకున్నావా? కూరగాయలకే పైసలు లేవంటే ఈవెన్ పని మనిషిగా పెట్టుకున్నావా? అంటే నేను నీ ఇంటికి పోల్దోవడానికి రానా? మా బాబా అనేది కదే, మా బాబా అనేది కదే. ఓర్ పిసోడా, పని మనిషిగా కాదురా, ఆ బుజ్జి మన ఇంటికి కోడలుగా రావాలని కోరుకుంటానా? ఏమరా ఎర్రోడా, నువ్వు అనుకుంటానే అయిపోతాదిరా. చెప్పేంతకుండా తాగదు కానీ నా బిడ్డను మీ ఇంటికి అన్నారా? ఏంది బావా గంత పెద్ద మాట్లాంటివి? చెప్పేస్తే కుండకు తెలియదని. మాకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ మంచి మనసుంది బావా, గందుకే అడిగినా. నీ మనసు తీసుకొని మడత పెట్టుకోరా. నా బిడ్డ ఎక్కడా, నీ కొడుకు ఎక్కడరా? నా బిడ్డను నీ కొడుకు ఇవ్వమంటావారా? ఎంత ధైర్యంగా నీకు? ఏంద్రా నా కైకి లచ్చినావు నువ్వు, కైకి లచ్చినావు నువ్వు. బావా నువ్వు కైకిలికి వచ్చినావు అంటున్నావు, కానీ మేము కైకిలి వచ్చి కష్టపడతాం బావా, మేము ఒకరిని ముంచాం. అయితే మేము ముంచటలేమా? అయినా కానీ వీళ్ళతో మనకు పని ఏంది? అరే శంకర్ లేవురా, లేవు లేవు. ఏ ఆగు, గలబటి ఇగ్గకు. అవును మామ, తప్పే. మాకు చెప్పెత్తే కుండ కూడా దాకది. ఏదో ఊళ్ళో మనుషులు దగ్గరోళ్ళు ఏదో ఆకలే ఒక బుక్కడంత బువ్వ తిన్నా కానీ ఇది కరెక్ట్ కాదు. మా బాప ఏదో వరుసకైతుందని నీ బిడ్డని అడిగిండు, కానీ నువ్వేం తప్పు పట్టుకోకు. ఆయన తెలియక అడిగిండు, ఏమనుకోకూరి. బాపు బా, మనం వీళ్ళ ఇంటికాడ నిలబడే అర్హత మనకు లేదు. బా సరే ఓ దిక్కుమాలోడా, కాసమ్మ సినిమా కొడుకేనే గట్ల తిట్టి పంపించినవేంది? ఓ పిసదానా, తిట్టినావు అంటానేవేంది? వాని దగ్గర ఏమున్నదని నా బిడ్డని ఇవ్వాలనే? పొద్దున్న లేస్తే ఊరంతా తిరుగుతాడే, ఏమన్నా పని పడ చేస్తాడు ఆడు. ఎందుకు ఇవ్వాలనే? ఎందుకు ఇవ్వాలి చెప్పే. నీకు నచ్చకపోతే నచ్చకపాయ్, చెప్పే విధానం ఇదేనా? ఇదానమేందే నీకేం తెలియదు. సక అనవెత్తుదా దా. బా మా బాపను చూస్తే నాకు కళ్ళకి వెళ్ళి రక్తం తిరిగిందిరా. అవు ఆ కంతలోడు ఏమన్నా చెప్పన్నా, నీ అవని నా ఫోన్ చేసుకుందామని ఏం పోలేదురా. నాకు ఆకలి అవుతుంది, పైసలు అడకరా పో అన్నందుకు ఇంకో గిన్నె నడిచిందిరా. ఆవో ఏవేవో అన్నాడు. షర్తుకైనా ఉంటాయి అలా, అర్థమవుతుందా? లేదు లేదు, ఏదేమైనా దాని బిడ్డను లవ్ల పడగొడతా, దాన్ని పెళ్లి చేసుకుంటా, ఆ కంతలో ఉంది నల్ల ముఖం చెత్తా. అయ్యో మాకు కూడా వస్తుందిరా టైము, మేము లేవా, మేము చూసుకోమా? సరే సరే అగో మా అయ్యత్తా నుండ్రా. ఏంది బిడ్డ గిడ కూర్చున్నావు? ఏం లేదే, ఇంటికాడ పొద్దు పోతుందా ఈడ కూర్చున్నా. ఎందుకు పోతులేదురా? ఎందుకు పొద్దు పోతలేదని అంటే ఇదేం ప్రశ్ననే. అవురా కొడక, ఊరోళ్ళందరూ చెట్లు తిరుగుతాను పోతారు, మరి మన సంగతి ఏందిరా? మన సంగతి ఎట్లా అంటానం ఏమున్నదే, ఊరోళ్ళందరూ వంటలకు పోతారు, మనం ప్రత్యేకంగా వంట చేసుకుంటామా? పోయి ఆడ కూర్చున్నాం అనుకో, వాళ్ళు ఒకరు విలువ, ఇల్లు ఒకరు విలువ, వాళ్ళు 2 ముక్కలయ్యా, ఇల్లు 2 ముక్కలయ్యా, కక్కచ్చరాక తినచ్చు. ఏమంటవే? వాళ్ళు 2 ముక్కలయ్యా, ఇల్లు 2 ముక్కలయ్యా, కక్కచ్చరాక తినచ్చు. ఏమంటవే? ఆయన అవ్వలేదని తెలుసు కదా. అక్కడ పోయి కూర్చుంటే వాళ్ళు వీళ్ళిద్దరు పిలిచి ఇంకో కడుపు నిండా పెడతారు. ఊరంతా మనకు చుట్టాలే కానీ. ఇగో బాపు, ఆ కంతలోడు అన్నది మనసులో పెట్టుకోకు, అర్థమవుతుందా? నిన్ను ఆడు ఎంత చిన్న చూపు చూసిండో అవన్నీ తలుసుకుంటాంటే గుండెలన్నీ అవసిపోతానే. కానీ లచ్చత్త దాని బిడ్డ నాకు ఇయ్యని ఉన్నది, కానీ ఆ కంతల పాడు కాదు. ఆయనకి చిన్నప్పుడు కంతలు ఎట్లా కాల్చిరో నాకు తెలియదు, కానీ ఆయనకి సొమ్మ రోగం ఉన్నట్టున్నది. ఆయన సంగతి చెప్తా. గంత పెద్ద మాట మాట్లాడతారా? ఇక మాట్లాడిండు కాబట్టి నాకు సమాధి అయితే లేదే బాపు. ఇంకో ఆడు నిన్ను ఇసుడు, ఇంకో ఆడు నిన్ను ఎంత చిన్న చూపు చూసిండో అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆడు ఉండకెత్తే చెప్పుదాను కదా అది. ఆడు నా కాళ్ళు పట్టుకోవాలి, అర్థమవుతుందా? సరే బిడ్డ సరే. నీకేమున్నదిరా, నీ కొడుకు ఎక్కడ, నా బిడ్డ ఎక్కడ అని అన్నాడు కదా. ఏ అబ్బా, తలుసుకుంటే నాకు రోమాలు నిక్కబడతానే రా. రోమాలు నిక్కబోసుడు కాదు, నాకున్న రోమాలు ఊసిపోయినాయి, అర్థమైందా? ఆడు నా కాళ్ళు చేత నా కాళ్ళు అడిగించుకోకపోతే
నా పేరు శంకర్ గాడే కాదు ఈ ఎర్రనక ఉట్టలే అనిపించుకుంటా అర్థమైతుందా కొడుక ఇట్లుండాలిరా పట్టుదల పట్టుదలరా నీది. అదే గాని ఇంకో ఊళ్ళో అయితే ఎవరో చెప్పలే కదా నువ్వు ఎవరికి చెప్తారా? ఆ? ఎవరికి చెప్పాలి? మన ఇజ్జత్ పోతుంది ఎవరికి చెప్పలే? విన్నావా? కానీ ఆ లచ్చక్కకు ఇద్దామనే ఉన్నదే, అవునా కాదా? మరి బావకి అట్లనే ఎవరా? ఈ అది నా చిన్నయ్య బిడ్డేనే. నువ్వు గవన్నీ మాట్లాడుతుంటే ఆ పోరి కూడా చీ నేను గిన్ని చేసుకుంటానా గాన్ని చేసుకుంటానా అని అనలే, అది ఆలోచిస్తుందంటే. కానీ నా మీద ప్రేమ ఉన్నట్టున్నదే దానికి, నా మీద ప్రేమ ఉన్నట్టున్నదే దానికి. ఉన్నదా? ఉన్నది ఉన్నదా? ఏ నిజమేనే ఉంటే అంటే నువ్వు అన్నంత పని చేయరా? మరి ఏమనుకుంటాను అర్థమైతుందా? చెయ్యి. ఏ బావాని నీ కాళ్ళు పట్టియకపోతే నీ కొడుకునే కాదు నీ విన్నావా? సరే బిడ్డ. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వచ్చినావు? నీ బిడ్డని చేసుకుంటా నువ్వెందుకు అన్నావు? నేను ఏంది కూర కోసం ఇంకో గంతే. ఇంకో ఒక్కొక్కసారి అనుకోకుండా కలుతాయట పంచభూతాలని. చూడబుద్ధి అయిందిరా, మా అక్కని చూడబుద్ధి వచ్చినట్టు దిక్కు. బుద్ధ వచ్చిందని అంటే అన్ని మళ్ళీ మాటలు మాట్లాడతావు. ఆ కైకిల పైసలు ఇస్తే ఆడు ఎక్కడ గుంట వెండో ఏం చేసి ఏడ చేస్తానో ఇస్తే అటే పట్టుకొని పోయిండు కావచ్చు అని నువ్వు వచ్చినావు. మళ్ళా కవర్ చేస్తావేందే? ఆయన పొల్ల కూడా మంచిగా ఉన్నది ఎర్రగా, ఆడు కొద్దిగా ఆ పోరిని లవుల పడేస్తా. అది గిట్లా ఇంకో అది గిట్ల ఒప్పుకున్నది అనుకో, ఆడ ఒప్పుకోపోయింది అనుకో దాన్ని లేపుకొని పోతా. అది గిట్ల ఒప్పుకున్నది అనుకో, ఆడ ఒప్పుకోపోయింది అనుకో దాన్ని లేపుకొని పోతా. సరే బిడ్డ, నువ్వు ఎట్లంటే ఎట్లా చెయ్యి. మరి కొడుకో బిడ్డ పుట్టినాక అత్త అప్పుడు ఆపించుకుంటా. ఆయమ్మా ఆయమ్మా పుట్టక ఉట్ట ఉట్టినవరా ఓ మనవడా, నువ్వు జిండు చుక్కలు ఉన్నవరా ఓ మనవడా. ముద్దించుకుంటారా గిట్లా? ముద్దించుకుంటా. అద్దు నా కొడుకును నువ్వు ముద్దించుకున్నావు అనుకో, ఆ మీసాలు అన్ని గుచ్చుకపోయి ముక్కులో పోయాడు హక్షం హక్షం అని తుమ్ముతాడు. విన్నావా? సరే తీరా ముద్దించుకుంది. నా కొడుకును ముద్దించుకున్నట్టే మొత్తం గీక్కోవాలి, మొత్తం గీక్కోవాలి. అర్థమైతుందా? గదికి ఇప్పుడు అయితే నాకు ముసల్తానానికి గీక్కున్న ముసల్తానానికి ఏమున్నది? అన్ని పిస పిస మాట్లాడవు బాపు. ఇంకో అయినా అయ్య కొడుకులు ఇవి మాట్లాడుకునే మాటలు కాదు. అర్థమైతుందా? సరేరా. సరే పోదాంపా. ఇక అక్కడ పోయి వాళ్ళకు వీళ్ళకి కనబడ్డాం అనుకో, ఇల్లు ఉత్తగానే వచ్చిరని దాదా అని పిలుస్తారు, ఇల్లు ఉత్తగానే వచ్చిరని దాదా అని పిలుస్తారు. సరే లక్ష్మి అన్ని తయారైనా వంటలైనాయా? ఊళ్ళో అందరూ పోయి తింటారు రాడా? ఏమైనా లక్ష్మి? దిక్కుమాలడా ఏడ తిరగపోయినా నీకోసమే చూస్తున్నావు ఎంతసేపు. దిక్కుమాలడా ఏడ తిరగపోయినా నీకోసమే చూస్తున్నావు ఎంతసేపు. సరే పారి, అందరు పోయిన పారి, సభ పట్టుకుంటుంది. పట్టుకో. తలిపేసి తాగు. ఏయ్ వాళ్ళు ఇంటనే ఉన్నారు, పోయి ఎత్తానా? బాబు ఇటో చేయబట్టు. వెళ్ళా మంచిగా సరే రాండి. పామ పోదాం. రాని పోదాం. అవునే లక్ష్మి, కూర కమ్మగాడినట్టున్నావు కదా, మంచి వాసన వస్తాను. రాండి. అవునా? పేరు బిడ్డ అక్కడ మంచి జాగా ఉన్నది బిడ్డ, దాన్ని ఈయనే కూర్చుంటాను దాన్ని. వంట కూడా అయింది. మెల్లగా ఇక్కడ కూర్చో. అబ్బా బిడ్డ, మోతకాకుల అన్నం కూర తింటే ఏముంటది, మజా ఉంటది. కూర లక్ష్మి గుమ్మ గుమ్మున్నది. చాలు బిడ్డకి కొంచెం. అబ్బా లచ్చి, తినకముందే గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. మోతుకాకులా తింటే మజా అనిపిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తింటానా. తింటావా? ముచ్చట పెడుతున్నావు కంత. సంతోషంలో చెప్పిన ఆగనే ఆగమైందే. ఊకోయే బాపు, ఎక్కడికి వచ్చినా ఆగమాగం చేస్తేవేందే? అబ్బో అబ్బా బిడ్డలు నన్నే అంటున్నారే. అయితే తినేలాచ్చి తిను, నేను తింటానా. ఏ తినా కంటలోడా, దాచి పెట్టుకుంటా. అదో చూసిన అవరవలి, మీ అవ్వ నాకు పనిచేసింది.
అవునే బాపు ఎవరన్నా ఇద్దరు ఆకులు తింటారు కానీ నువ్వేంది పిట్టకు పెట్టినట్టు ఒకటే ఆకులు తినమంటాను నువ్వేంది పిట్టకు పెట్టినట్టు ఒకటే ఆకులు తినమంటాను కూర అస్సలు కుదిరింది కదా కంతలోడా మస్తుందే. అవునే లక్ష్మి, తోళ్ళు నాకేసి తొడమవసరం నువ్వు తీసుకున్నావే. బాపు నీకు పను నొప్పి ఉన్నదన్నావు కదా అందుకే బొక్కలు వేయనట్టున్నదా అమ్మ అయ్యో ఇప్పుడే ముసలు ఉన్నాయినా. అట్లా కాదే బాపు నీకు పను నొత్తదన్నావు కదా లాస్ట్ కు అదే నొప్పి వస్తుందని నీకు వెయ్యలే. అది ఎప్పుడైనా కంతే మెత్తడి నాకెత్తది, పెద్ద పెద్ద బొక్కలు తీసుకుంటది అది. అయ్యో ఉంటాయి బొక్కటై అందులో బొక్కలేం లేవు బిడ్డ, ఇది ఒకటే ఉంది. ఇది ఏమంటావా కంతలోడా? అమ్మా తిన్న బొక్క ఎత్తావానే తినని బిడ్డ, మీ అమ్మకు బొక్కలంటే ఇష్టం. ఆగో అడక తినటోళ్ళు ఇక్కడ దాకా వచ్చిండ్రాగో, చూడు బిడ్డ ఆగో. అవునే బాపు, అటు పోతే అల్లు తిని అటు వేరు, ఇటు పోతే ఇల్లు తిని ఇటు వేరు. ఇలా మనం ఉపాసం ఉండుడేనానే. అగ్గో అబ్బా కంతల సత్తిగానోళ్ళు మరి పోయి గాని దగ్గరికి పోతామానే. అయినా బాపు పోవాన్నే, పోవాలి వాళ్ళకి ఎదురుగా కూర్చోవాలి. వాళ్ళు ఏమంటారో మనం చూడాలి. దాన్ని ఇక్కడనే లైన్ లో పెడతా. లచ్చక్క ఎట్లా మన దిక్కే మాట్లాడుతుంది కదా, అర్థమవుతుందా? అన్నే కూర్చుందబ్బా. బాపు ఎన్ని తిట్టినా ఏమైనా రేషన్ పోకు, నేను కూడా పోను. ఓకేనా? ఏమనరా నువ్వు చెప్పినావు? ఎట్లా తింటాండ చూడు, పంది తిన్నట్టు. అది చూడు ఆంధ్ర బతుకు, పంది తిన్నట్టు ఎట్లా తింటాడు. ఎట్లా చెప్తాను చూడ. అబ్బా కూర లచ్చక్క కమ్మగా అంటుతుంది. మా అక్క జోరు జోరు అంటుంది, అది అంటుతుంది అని బలుతాడు. అది చూడు ఎర్రపోరి కూడా బర్రె తిన్నట్టు తింటాను కానీ ఇటు ఒక్కసారి కూడా చూస్తలేదు. దానికి ఎవరికో పిల్ల. ఇప్పుడు పిల్ల వచ్చినాక తల్లి అవుతుంది, ఇంకేంది చేసుకుంటా. మాటిస్తావు కానీ ఏదైనా మంచిదే. చూసినావు ఎట్లా నవ్వుతాను. బొక్కేనారా నవ్వేది? బొక్కేనారా నవ్వేది? బొక్కేనో ఏమైనా ఉడుతాడు ఆడు. మెత్తడుతురుగా గాయనకు గదే గదే పండ్లు నొప్పి అన్నారు కదా. నా కోడలు చూడు ఎట్లా తింటుంది. కాలే కానీ లగ్గం ఇప్పుడే కోడలు అంటున్నా. నువ్వేనా కోపానికి వచ్చేవారు అవుతుందా? నిజంగానే చేసుకుంటా. నీకు ఆఖరికి బిసగిట్టలు ఎత్తాంది ఏంది? అది నీ అక్క బిడ్డేనే నీకు కోడలేనే ఏమన్నా అనుకునేవారు అన్నది. అవ్వా అయినా వాని వాని సంగతి ఏందో తెలియాలి. గట్ల అంటారా నన్ను? గట్లన్నా గిట్లన్నా ఎట్లన్నా దాని మెడల మూడు మూడు లేసుడే. పాపం గా లచ్చక్క చూడాది, లచ్చత్త గోస దాన్ని ఏంది బాబా అని భయపడుతుంది. ఆనిక అబ్బో దానికి ఇట్లా కిరిమి లేచింది అనుకో, ఆని మొత్తం లుంగంతా తడవాలి. అవురా కొడుకు, అందరూ నన్ను ఎడ్డిస్తాను రా ఊళ్ళే. ఏమని? మీ బావకు కంతలు కాల్చిర్రా ఏందా, కంతలకి ఏందా అంత అది బర్రెలు ఉన్నాయా? బర్రెలు రా బర్రెలు. అడుగా నువ్వు అన్నట్టు ఆకలి మంటలు మర్చిపోతాను నన్ను. అన్ని మర్చిపోతావు కానీ కానీ ఏదో ప్లాన్ ఫిరాయించు. ఆగు అది చూడని. వీళ్ళైతే ఆడ చూస్తాను ఏంది, అది చూస్తలేదు. కొద్దిగా గట్టిగా చూస్తాను చూస్తాను కూరలు చూస్తాను రా. దాని బొంద చూస్తాను చూస్తలేదు. మా తమ్ముడు వాళ్ళిద్దరు అక్కడనే కూర్చున్నారే, మా మరదలు లేదు కదా. అందరు చెట్ల తీర్థం వచ్చిర్రు, మనం అందరం తింటున్నాం, వాళ్ళు అక్కడనే కూర్చున్నారు. వాళ్ళకి ఇంత పిలిచి పెడదామే. అవునే బాపు, అమ్మ చెప్పినట్టు వాళ్ళకు కూడా ఎవరు లేరు కదనే. అయినా అప్పటి నుంచి వాళ్ళు ఇట్టే మిట్ట మిట్ట చూస్తారు. మన కడుపులో నొత్తే ఎట్లా జిట్టి తాకుతుంది, రమ్మని ఇంతేద్దాం.
గిట్టి దాకకుండా బొక్క దింపేసిన కదా బిడ్డ. ఇటువంటి వాళ్ళు అత్తరానే గట్టిగా దింపేసిన. నీకేం కాదు, తిను బిడ్డ తిను. నేను అగ బాపు మన గురించే మాట్లాడతారే, పిలుతారు కావచ్చు. పిలవకుండా ఏం చేస్తారా వాడు? అంతే అంటావా? వెళ్తాడు. ఏ ఊక ఏం మాట్లాడుతున్నావు? నేను పిలిచి అన్నం పెడతా వాళ్ళకు. అవునే బాపు, పిలువంతి ఇంత వేడదాం. ఏంది బిడ్డో వాందికే మాట్లాడతాను? వాన్ని లవ్ గిట్ట చెప్తున్నావేంది? ఏ ఊకే బాపు, గాయన నేనెందుకు లావి చేస్తానే? ఆయన ఎట్లా పడైందంత ఏదో అప్ప నుంచి ఇట్టే చూస్తాడని ఇంత వేడదంతి అన్న. నువ్వు అట్లా అనకు ఇంకోసారి. బిడ్డ ఇప్పుడు నువ్వు ఆ బిడ్డ అనిపించుకున్నావు. వానికి గుంట భూమి లేదు, లేకిడోడు వాడు. లేకడోళ్ళు అని అంటున్నావు. ఎవరు లేకడోళ్ళు? నువ్వు లేకడోనివి. ఏందే లచ్చి, నన్ను లేకిడోడు అంటావా? నాకేమున్నది తెలుసా? 5 ఎకరాల భూమి ఉన్నది. అగో ఏంది బాపు గట్ల సీరియస్ అవుతాను అమ్మ మీద? ఇది ఏమంటాను తెలుసా? ఇజ్జత్ జీస్తాను మందిలా. బాపు ఏకదం నిలబడ్డారు, ఏం జరుగుతుందే? ఏమో జరుగుతుంది. పోయాడు కానీ నానే. అద్దద్దు వాళ్ళు వెళ్ళి పెడతారు మళ్ళీ. 5 ఎకరాలు అని అంటున్నావు. 5 ఎకరాలు ఎక్కడి అనుకుంటున్నావు? 5 ఎకరాలు అంటానవేందే? మీ అవ్వగారు పెట్టిర్రు. ఆ 5 ఎకరాలు ఆ ఎర్రో నయ్యా నా పేరు మీద రాస్తే అది నీకు ఇచ్చిన. వాళ్ళ భూమి మనకి ఇచ్చుట్లా వాళ్ళు లేకడోళ్ళు అయ్యారు. ఒక గుంట భూమి లేకుండా. అగో బాపు, నీ భూమి ఏంది, ఆ అత్తమ్మకి ఇచ్చుడైంది, అసలేంది? అరే సపరేకుండ్రా, నీకు తెలియదు అనుకున్నా కానీ వాళ్ళు తెలిసినట్టు చేసిర్రా. అక్క ఎందుకే ఇప్పుడు అవన్నీ? నువ్వు ఊకోరా, సపడాగా ఉంటేనే ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం అంతా. ఏంది నువ్వు చెప్పేది నిజమేనా అమ్మ? అవును బిడ్డ, ఎవరికి తెలియదని అనుకున్నాను గాని మీ బాపు తెలిసేటట్టు చేసి. అవునే బాపు, మనకు ఆస్తున్నదని అంతస్తున్నదని ఎదుటోళ్ళని తక్కువ చూపు చూడద్దే బాపు. ఇంకెక్కడి దాస్తి బిడ్డ, వాళ్ళే ఉన్నోళ్ళు అయినరు, నేను లేకిడోన్నైనా. అయ్యో బావా గట్లా అనద్దు నువ్వు. మా అక్క నీకు ఇచ్చినాం, ఎప్పటికైనా మేము మీకు కిందోళ్ళం బావా. నిన్ను అనరాని మాటలు అన్నాయి, నన్ను క్షమించు బావా. బావా నువ్వు నన్ను దండం పెట్టద్దు, మనం ఆశీర్వదించాలి. అక్క పోతానే పారా. అల్లుడు ఆగల్లుడు. బావా మిమ్మలను అనరాని మాటలన్నా, ఈ తప్పును సరిదిద్దుకోవాలంటే నా బిడ్డను నీ కొడుకిత్తా. అరే తమ్ముడు, నా బిడ్డను నీ కొడుకుకి ఇయ్య అన్నాడు కదా, అదే నోట ఇయ్యాలని నీ కొడుకుకి ఇస్తా అన్నాడు. అది కాదు బావా, నా బిడ్డను తెలియని వాళ్ళకి ఇచ్చే బదులు తెలిసిన వాళ్ళకి ఇచ్చి సంతోషపడ్డది నయం కదా. అల్లుడు పోరా, మీ మామ వింటాడు. అల్లుడు చెట్ల తీర్థంగా వచ్చినాం, చుట్టాలం అయినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. చెప్తున్నా సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.